నమస్తే, వెల్కమ్ టు పి న్యూస్. నేను మీ వాజిద్. గత బులెటిన్ లో మనం 6 వార్డుల వరకు ఏ వార్డులో ఏ అభ్యర్థి బరిలో ఉంటారు, బీఆర్ఎస్ నుంచి ఎవరు, కాంగ్రెస్ నుంచి ఎవరు అనేది తెలుసుకున్నాం. ఇక మిగతా 7వ వార్డు నుంచి 18 వార్డు వరకు ఎవరు బరిలో ఉంటున్నారు అనే వివరాలు తెలుసుకుందాం. ఇక అంతకు ముందు 3వ వార్డు నుంచి మనం 3వ వార్డు నుంచి సామ్య రాథోడ్, అంటే నజీరాబాద్ తాండా, నజీరాబాద్ నుంచి సామ్య రాథోడ్ బీఆర్ఎస్ తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు తెరమెత్తుకోగా తన పేరు వచ్చింది. సామ్య రాథోడ్ కమల్ కి వస్తుందా లేక సామ్య రాథోడ్ కి బీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫర్మ్ అవుతా అనేది వేచిద్దాం. ఇక 7వ వార్డు సుల్తాన్పూర్ తాండా జనరల్ ఉమెన్ వచ్చింది. ఇక్కడ నుంచి మాట్లాడితే కాంగ్రెస్ నుంచి ఫిరంగి వెంకట్రామరెడ్డి బరిలో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ తరఫున ప్రదీప్ రెడ్డి, కొప్పు సీను, వెంకట్రామరెడ్డి అనే 3 పేర్లు వినిపిస్తున్నాయి. ఇక 8వ వార్డు తుంకుల్గడ్డ, కిష్టమ్మగుడి తాండా మరియు శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇక్కడ జనరల్ ఉమెన్ రావడం జరిగింది. జనరల్ ఉమెన్ వచ్చింది. ఇక జనరల్ ఉమెన్ అయితే కాంగ్రెస్ తరఫున అయ్యూబ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యూబ్ టికెట్ కోసం ఆశిస్తున్నారు. మాజీ కౌన్సిలర్ జరుపుల శ్రీనివాస్ కూడా ఇక్కడ టికెట్ కోసం ఆశిస్తున్నారు. ఎవరికి టికెట్ వస్తుందో వేచి చూడాల్సింది. ఇక బీఆర్ఎస్ నుంచి రుకుంపల్లి ఆంజనేయులు టికెట్ కోసం రేస్ లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే ప్రవీణ్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారని తెలుస్తుంది. ఇక శ్రీనివాస్ కాలనీ నుంచి ప్రవీణ్ అనే యువకుడు కూడా బీఆర్ఎస్ తరఫున టికెట్ కోసం ఆశిస్తున్నట్లు మనకు సమాచారం తెలిసింది. ఇక 9వ వార్డు రుకుంపల్లి గ్రామం మరియు నస్కల్ పాట్, ఇది కొత్తగా మున్సిపాల్లో చేరడం జరిగింది. ఇక్కడ ఎస్సీ ఉమెన్ రిజర్వేషన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మాట్లాడితే కాంగ్రెస్ నుంచి చంద్రయ్య బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. అతనికి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే మాజీ సర్పంచ్ నర్సింహులు మరియు రత్నం అనే 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఇక 10వ వార్డు ప్రేమ్ నగర్ కాలనీ, కేబిఎస్ కాలనీ, ఓల్డ్ సిద్ధాంతి కాలనీ, ఒక సగం పార్ట్ గంజ్ ఏరియా ఉంది. ఇక్కడ ఎస్సీ జనరల్ వచ్చింది. ఇక ఇక్కడ నుంచి మాట్లాడుకుంటే కాంగ్రెస్ నుంచి మైపాల్ మరియు మాణిక్యం బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎవరికి టికెట్ వస్తుందో చూడాల్సిందే. మైపాల్, మాణిక్యం ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ టికెట్ కోసం హోరాహోరీ పోరీ నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే రవి గత మాజీ కౌన్సిలర్, ఇప్పుడు అతనే మరోసారి బీఆర్ఎస్ తరఫున అక్కడ నుంచి బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక 11వ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, పార్ట్ ఆఫ్ సాయినగర్ కాలనీ, అప్ టు హైదరాబాద్ రూట్ వరకు ఈ కాలనీ వస్తుంది. ఇక్కడ జనరల్ రావడం జరిగింది. కాంగ్రెస్ నుంచి దాదాపు ఎజాజ్ టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఎజాజ్ బరిలో ఉన్నట్లు, కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా ఎజాజ్ బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ తరఫున మాజీ కౌన్సిలర్ మౌలానాబీ, మలెమన్గూడ నుంచి మాజీ కౌన్సిలర్ మౌలానా ఇక్కడ పోటీ చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇక కన్ఫర్మ్ కాలేదు, తెలుస్తుంది బీఆర్ఎస్ ఎవరు బరిలో ఉంటారనేది తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్ మరో వ్యక్తి పేరు తెరమెత్తుకొచ్చింది. జర్నలిస్ట్ ప్రకాష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా 11వ వార్డు నుంచి బరిలో నిలబడుతున్నారని చెప్పి సమాచారం ఉంది. ఇక 12వ వార్డుకు వస్తే టీచర్స్ కాలనీ, వెంకటేశ్వర కాలనీ, ఇక్కడ కాంగ్రెస్ నుంచి రామకృష్ణారెడ్డి పేరు వినిపించింది. రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ నుంచి బరిలో ఉంటారు. కానీ మరో వ్యక్తి పేరు పార్థసారథి పంతులు కూడా 12వ వార్డు నుంచి బరిలో ఉన్నట్లు సమాచారం తెలిసింది. ఇక 12వ వార్డులో పార్థసారథ లేక మన రామకృష్ణారెడ్డి ఎవరు 12వ వార్డు నుంచి పోటీలో ఉంటున్నారని తెలిసింది. మరి బీఆర్ఎస్ నుంచి మాజీ కౌన్సిలర్ రవి పోటీలో ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక 13వ వార్డు ఖాన్ కాలనీ, బీసీ కాలనీ, మందుల గల్లీ అండ్ పార్ట్ ఆఫ్ టీచర్స్ కాలనీ, సగం పార్ట్ టీచర్స్ కాలనీ. ఇక్కడే మన మున్సిపాల్లో ఉన్న అన్ని వార్డుల కంటే ఇక్కడ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి సయ్యద్ సర్వర్ బరిలో ఉన్నట్లు, గతంలో కూడా ఆయన పోటీ చేశారు, ఇప్పుడు కూడా అతనే బరిలో ఉన్నట్లు సమాచారం ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే మీర్ తాహిర్ అలీ మాజీ కౌన్సిలర్, అతను కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇండిపెండెంట్ గా మరో 2 వ్యక్తుల పేర్లు తెరమెక్కొచ్చాయి. నరేందర్ మరియు సునీల్ కుమార్, వీరు ఇండిపెండెంట్ గా 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంది. ఇక 14వ వార్డు గురించి మాట్లాడుకుంటే విజయనగర్ కాలనీ, బహార్పేట్ ఎస్సీ కాలనీ, బోయవాడ, ఇక్కడ బీసీ ఉమెన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఆనం ఆంజనేయులు మాజీ వార్డు మెంబర్, దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ ఆనం ఆంజనేయులు, ఈయన కూడా ట్రావెల్స్ ఉన్నాయి. ఈయన కూడా బీఆర్ఎస్ నుంచి, ఇతని పేరు కూడా ఆనం ఆంజనేయులే, ట్రావెలర్స్ ఉన్నాయి. ఇంకోటి దుంపల్లి వెంకటేష్ అనే
ఈ మరో వ్యక్తి పేరు, ఇద్దరు బీఆర్ఎస్ తరఫున ఇద్దరు పోటీలో ఉన్నారు. ఎవరు బరిలో ఆఖరికి ఎవరికి టికెట్ వస్తుంది, ఎవరు బరిలో ఉంటారు చూద్దాం. ఇక 15వ వార్డు నుంచి మాట్లాడుకుంటే మున్నూరువాడ, బ్రాహ్మణ్వాడ, కటికే గల్లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ బోయవాడ కూడా ఉంది. ఇక్కడ బీసీ జనరల్ రావడం జరిగింది రిజర్వేషన్. బీఆర్ఎస్ తరఫున దాదాపు 99% కన్ఫర్మ్ అయింది. మన సీనన్న మేడిగడ్డ సీనన్న పేరు కన్ఫర్మ్ అయింది. మరో కాంగ్రెస్ నుంచి మాట్లాడుకుంటే మల్లేష్ యాదవ్ మాజీ కౌన్సిలర్, ఇతను కూడా 99% టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం ఉంది. ఇక మరో వార్డు 16వ వార్డు శాంతినగర్, నాయకోటివాడ హాఫ్ ఆఫ్ ద కట్కి గల్లీ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ జనరల్ ఉమెన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి మాజీ కౌన్సిలర్ కుడుముల వెంకటేష్ మరియు కుడుముల యాదయ్య బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి మాట్లాడుకుంటే సమర్ మరియు దోమ ప్రవీణ్ ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది ఇంకా చెప్పలేదు. ఈ రోజు టిఆర్ఎస్ మొత్తం టికెట్స్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఇక 17వ వార్డు గురించి మాట్లాడుకుంటే ఇందిరానగర్ కాలనీ, సాయిరామ్ నగర్ కాలనీ, పార్ట్ ఆఫ్ గంజ్ ఏరియా ఇక్కడ గురించి మాట్లాడుకుంటే జనరల్ ఉమెన్ రావడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ తరఫున ఎదిరే కృష్ణ మరియు కొత్త పేరు ఆకారపు భరత్, టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి పోటీ పడుతున్నారు. కొత్త పేరు ఆకారపు భరత్ అతను బరిలో ఉండి ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి టికెట్ తీసుకొని నేను కౌన్సిలర్ గా బరిలో ఉంటానని చెప్పి ఆకారపు భరత్ చెప్పిన మాటలు వింటున్నాం. నెక్స్ట్ మన కాంగ్రెస్ నుంచి బాదం సీను, నెక్స్ట్ ఎర్రగడ్డపల్లి జగన్, వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి వీరిద్దరికి ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అవుతుంది చూద్దాం. ఇక ఆఖరి వార్డు మరియు 18వ వార్డు గురించి మాట్లాడుకుంటే మైసమ్మ టెంపుల్, బహార్పేట్ హనుమాన్ టెంపుల్, మార్కెట్ రోడ్, సయ్యద్వాడ ఈ 5 కాలనీలు ఇందులో రావడం జరిగింది. ఇక్కడ బీసీ జనరల్ రిజర్వేషన్ వచ్చింది. ఇక కాంగ్రెస్ తరఫున చిన్న నర్సింహులు మరియు నరేష్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున బషీర్ మరియు మునీర్, మాజీ చైర్మన్ అశోక్ మరియు బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఇంకా కన్ఫర్మ్ కావడం లేదు. ఇక కాంగ్రెస్ నుంచి అయితే చిన్న నరసింహులకు టికెట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. కానీ నరేష్ యాదవ్ ఇక్కడ నుంచి మాత్రం కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో ఉంటానని చెప్పి సమాచారం వినిపిస్తుంది. మరో సమాచారం ఏమి వినిపిస్తుంది అంటే నరేష్ యాదవ్ కు కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోతే బీఆర్ఎస్ తరఫున 18వ వార్డు నుంచి టికెట్ ఇస్తామని చెప్పి సంప్రదింపులు నడుస్తున్నాయని చెప్పి మాటలు వినిపిస్తున్నాయి. అంటే నరేష్ యాదవ్ మాత్రం ఖచ్చితంగా బరిలో ఉండి 18వ వార్డు నుంచి బరిలో ఉంటారని చెప్పి మనకు సమాచారం అందింది. బీఆర్ఎస్ తరఫున టికెట్ వస్తుందా, లేక కాంగ్రెస్ నుంచి వస్తుందా, లేక కాంగ్రెస్ నాయకులు మళ్ళీ అతన్ని సంప్రదించి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తారా, లేక బీఆర్ఎస్ వాళ్ళు అతనికి సంప్రదించి టికెట్ ఇస్తారా, లేక ఇండిపెండెంట్ గా 18వ వార్డు నుంచి అతను బరిలో ఉంటారా అనేది వేచి చూడాలి. ఇక చైర్మన్ విషయానికి వచ్చి వస్తే బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ తరఫున ఉన్న కౌన్సిలర్లు మొత్తం లిస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఎవరు చైర్మన్ రేస్ లో నిలబడాలనేది ఆలోచిస్తారని చెప్పి సమాచారం వినిపిస్తుంది. మరి చైర్మన్ రేస్ లో ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి లిస్ట్ ఎవరు, బీఆర్ఎస్ లిస్ట్ ఎవరు, ఇండిపెండెంట్ కన్ఫర్మ్ లిస్ట్ ఎవరు అనే పూర్తి సమాచారంతో నేను మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి పీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరియు ఇన్స్టాగ్రామ్ లో మా అప్డేట్స్ కావాలనుకుంటే ప్లీజ్ మా ఇన్స్టాగ్రామ్ లో పీ న్యూస్ ఛానల్ అని ఉంది, దాన్ని ఫాలో చేయండి.